ఈ సెషన్లో మనం ఎక్సెల్ షీట్స్లో ఫాంట్ కలర్సు, అట్లనే బ్యాక్గ్రౌండ్ కలర్సు, బార్డర్సు ఎలా ప్లేస్ చేయొచ్చో చూద్దాం. సో దానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫాంట్స్ అనే చాప్టర్ 4లో ఫాంట్స్ అనే ఫైల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నార్మల్ షీట్ ఇలా కనిపిస్తూ ఉంది. మరి ఈ షీట్ అనేది నెంబర్ ఆఫ్ పేజెస్కి స్పాన్ అవుతూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్ పేజ్ ఏ విధంగా ప్రింట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మీకు పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కిందకి రండి, ఈ బాటమ్ కార్నర్లో పేజ్ లేఅవుట్ వ్యూ అని ఉంది. ఇది యాక్చువల్గా ఇది ఒక పేజ్ అనమాట. ఇట్లా స్క్రాల్ చేస్తే తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పేజీ ఇలా ఉన్నాయి. మరి యాక్చువల్గా ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది మనకి ఇక్కడే తెలుస్తుంది. మీరు కావాల్సింటే ఈ యొక్క జూమ్ను కూడా తగ్గించుకోండి. సో ఇప్పుడు టాప్లో ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనే హెడింగ్ ఉంది. మరి ఇది మొత్తం సెంటర్ కావాలి అనుకుంటే ఈ మొత్తం సెలెక్ట్ చేయండి, హోమ్లోకి వెళ్ళండి, మెర్జ్ అండ్ సెంటర్. ఓకే, సెంటర్లోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఫాంట్ని అండ్ ఫిల్ కలర్ని సెట్ చేద్దాం. ఫస్ట్ ఫిల్ కలర్ తీసుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫిల్లింగ్ కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో మీకు చూపిస్తుంది, డైనమిక్గా అప్డేట్ అవుతుంది. నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను. మరి దీనికి ఫాంట్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడే ఉంది ఫాంట్ కలర్ అని. మరి ఫాంట్ కలర్ ఏం కావాలో అది తీసుకోండి. ఇక్కడ ఉన్న కలర్సే కాకుండా మోర్ కలర్స్ అనే దాంట్లోకి కూడా మీరు వెళ్ళొచ్చు. మోర్ కలర్స్లోకి వెళ్ళి ఏ కలర్ కావాలో ఆ కలర్ మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక కలర్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కరెంట్ కలర్ ఏంటి, న్యూ కలర్ ఏంటి. ఓకే, ఫైనల్గా ఓకే అని ఇవ్వండి. మరి అలానే ఈ జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ సెలెక్ట్ చేసి మీరు సెంటర్ చేసుకోండి. సెంటర్కి రావడం జరిగింది. మరి వీటికి కలర్ ఫిల్ చేయాలి. మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. అట్లానే ఫాంట్ కలర్ కూడా వీటికి సెలెక్ట్ చేసుకోండి. నేను వైట్ అని వైట్ కలర్ ఇచ్చేసాను. మరి ఇక్కడ బార్డర్స్ రావాలి అనుకుంటే చుట్టూ ఇప్పుడు ఈ అన్ని సెల్స్ మెర్జ్ అయిపోయి ఒకే సెల్గా మారాయి కాబట్టి దీని చుట్టూ బార్డర్ రావాలి అనుకుంటే హోమ్లోకి వెళ్ళి ఇక్కడ బార్డర్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. థిక్ బార్డర్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. చుట్టూ థిక్గా బార్డర్ రావడం జరిగింది. మరి వీటికి ఇండివిజువల్ సెల్స్కి బార్డర్స్ రావాలి కాబట్టి వీటిలన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ బార్డర్స్లో చుట్టూ బార్డర్ కాకుండా ఆల్ బార్డర్స్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. చూడండి దేనికి దానికి బార్డర్ రావడం జరిగింది. మామూలుగా మీరు ఈ బార్డర్స్ లేకుండా మామూలుగా ప్రింట్ తీస్తే సెల్స్ బార్డర్ లాగా ప్రింట్ కావు, నార్మల్ డేటానే ప్రింట్ అవుతుంది. ఈ గళ్ళు అంతా ప్రింట్ కావన్నమాట. మీకు ఎక్కడైతే గళ్ళు లాగా ప్రింట్ కావాలో ఖచ్చితంగా వాటికి బార్డర్స్ ఈ విధంగా పెట్టుకోవాల్సిందే, లేదంటే ప్లెయిన్గా ప్రింట్ అవుతుంది. మరి ఇక్కడ ఉండే ఆప్షన్సే కాకుండా ఇక్కడ మోర్ బార్డర్స్ అని ఉంది, దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ సెలెక్ట్ చేశాను. అండ్ బార్డర్స్ ఇట్లా ఏవి కావాలో ఏ వద్దో సెలక్షన్ డీసెలక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే టాప్, లెఫ్ట్, రైట్ ఇవి కావాలా వద్దా సెలక్షన్ డీసెలక్షన్ చేయొచ్చు. నేను అన్నిటిని సెలెక్ట్ చేశాను, ఓకే అనేస్తాం. ఇప్పుడు చూడండి
అన్నిటికీ కూడా రెడ్ బార్డర్ రావడం జరిగింది. అట్లనే మీరు వీటికి బోల్డు ఇక్కడ ఉన్నాయి, బోల్డు, ఇటాలిక్, అండర్లైన్. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేశాను. కంట్రోల్ బి అంటే బోల్డ్, కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్, కంట్రోల్ యు అండర్లైన్. ఇట్లా మీకు ఏది కావాలంటే అది డైరెక్ట్గా షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసి కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఫాంట్ కలర్స్ని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ని, బార్డర్స్ని